सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహ సంపత్తి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. పంచమ స్థానంలో శుక్రబుధులు యోగిస్తూ ఉండడం, అలాగే షష్ఠ స్థానం ముందు రవి యోగిస్తూ ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం వల్ల ఎక్కువ సంఖ్యలో గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. దీనివల్ల షష్ఠైరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా ఏ కార్యక్రమాన్ని మీరు తలపెట్టండి, ఈ వారంలో ఆ కార్యక్రమం అంతా కూడా చాలా దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటుంది. అంతేకాక ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అటు కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ లేకపోయినా, స్నేహితులో లేదా మరి ఏతరతర బంధువులో, ఆత్మీయులో వారి తాలూకు అండదండలు, అలాగే సమాజంలో కొంత ఎక్కువ స్థాయిలో అంటే పెద్ద స్థాయిలో ఉండేటువంటి వ్యక్తుల తాలూకు అండదండలు, వారి యొక్క సలహాలు, సూచనలు ఇవన్నీ కూడా మీకు లభిస్తూ ఉండడం లాంటివి ఈ వారంలో జరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక పంచమంలో శుక్ర బుధ గ్రహాలు ఎప్పుడైతే కలిసి ఉన్నాయో లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అనగా ఏ విధమైన న్యాయస్థానానికి సంబంధించిన విషయాలు, కోర్టు కేసులు కానీ, లేదా భార్యాభర్తల మధ్యలో సమస్యలు కానీ, తోబుట్టువుల మధ్యలో సమస్యలు కానీ, అన్నదమ్ముల మధ్యలో సమస్యలు ఏవైతే కోర్టు పరిధిలో ఉన్నాయో వాటి నుండి మీరు బయటపడడానికి, న్యాయపరమైనటువంటి చికాకుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఆర్థిక సంబంధమైనటువంటి రుణగ్రస్త పరిస్థితుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అనగా ఆర్థికంగా ఈ వారంలో కొంత మంచి జరగడానికి, ఎదుగుదలకి అవకాశం ఉంటుంది. అయితే అర్ధాష్టమ కుజశనుల యొక్క యుతి ఉన్నంతకాలం మానసిక అశాంతి, మానసిక భయం అనేటువంటిది కొంత కొనసాగుతూనే ఉంటుంది. 100 రూపాయలు సంపాదిస్తే అందులో 90 రూపాయలు అప్పులు తీర్చడానికి అయిపోతాయి. మిగతా 10 రూపాయల్లో మీరు జీవనాన్ని సాగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో అధికమైనటువంటి ఖర్చు కూడా కనబడుతూ ఉంటుంది. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులు కొంత మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. అనగా గత వారంతో పోల్చుకుంటే ఉద్యోగ పరిస్థితులు చాలా బాగుంటాయి. ఒత్తిడి తగ్గుతుంది. పై అధికారుల యొక్క ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణకి కూడా అవకాశం ఉన్నది. విద్యార్థులకి ఈ వారంలో మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఏకాగ్రత బాగుంటుంది. సత్ఫలితాలను సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మాత్రం కుటుంబ సభ్యులతోటి సమస్యాత్మకంగానే ఉంటుంది. మీరు ఏదనుకుంటారో అది చెప్పలేకపోతారు. అలాగే ఇతరులు చెప్పేటువంటి విషయాలను కూడా మీరు ఆచరించడానికి అంత సుముఖంగా ఉండరు. కాబట్టి కుటుంబ సభ్యులతోటి వాగ్వివాదాలు వస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు.